SBA PO prelims question paper number 116. Good number. Come on. A fiscal 2018-19 has the highest GDP of 7.5% of all in this decade. ఈ స్టేట్మెంట్ ని ఎన్ని రకాలుగా స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతూ కింద వాడు వెరీ ఫ్యూ ఇచ్చినాడు. అయ్యా ఇక్కడ హైయెస్ట్ అనేటువంటి పదాన్ని తీసుకున్నప్పుడు ఒక్కసారి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గుర్తు చేసుకోండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం మాట్లాడుకుంటాం. వెరీ ఫ్యూ వచ్చినట్లయితే కంపారిటివ్ డిగ్రీలో మెనీ అదర్ రావాలని లేదా మోస్ట్ అదర్ రావాలని, అటువంటి సందర్భంలో ఏమొస్తుందయ్యా అంటే సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద వస్తుంది అని మాట్లాడుకుంటాం. వెరీ ఫ్యూ, మెనీ అదర్, మోస్ట్ అదర్, వన్ ఆఫ్ ద వన్ రూల్ అయితే మరో చోట మనం మాట్లాడుకున్నాం సెకండ్ రూల్లో నో అదర్ వచ్చినప్పుడు ఎనీ అదర్ కానీ ఆల్ ద అదర్ కానీ కంపారిటివ్లో రావాలని. మరి వచ్చినప్పుడు సూపర్లేటివ్లో ఏమొస్తుందండి, ది అనేది మాత్రమే వస్తుందని నేర్చుకున్నాం. మరి ఇక్కడ ది హైయెస్ట్ అన్నాడు కాబట్టి ఈ యొక్క రూల్ పనికిరాదు. ది హైయెస్ట్ అన్నాడు కాబట్టి కేవలం నో అదర్ పనికి వస్తుంది, ఎనీ అదర్ పనికి వస్తుంది. కాబట్టి ఏ లేదు నాన్న బిలోకి రా. నో అదర్ వాడినాడు కాబట్టి ఖచ్చితంగా అది సూటబులే. అలాగే సిలోకి రా. సిలో ఎనీ అదర్ అప్లై చేసినాడు కాబట్టి అది కూడా సూటబులే. కాబట్టి బి అండ్ సి మన ఆన్సర్ అవ్వాలి. ఒక్కసారి చూద్దాం. నో అదర్ ఫిస్కల్ ఇన్ దిస్ డికేడ్ has the GDP as high as 7.5%. కాబట్టి బి కరెక్ట్. సో హయ్యర్ తో కూడా ఎనీ అదర్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. కావున బి కరెక్ట్, సి కరెక్ట్. రూల్ ఏంటన్నా నో అదర్, ఎనీ అదర్, ఆల్ ద అదర్, ది అనే రూల్ ప్రకారం దీన్ని ఇచ్చినారు. హైయెస్ట్ అనేది ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ, దానికి పాజిటివ్ డిగ్రీలో నో అదర్ రావడము కరెక్టే. అలాగే కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ రావడం కూడా కరెక్టే. కాబట్టి బి అండ్ సికి వెళ్తున్నానన్న దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. సో దీని ప్రకారం ఏమర్థమైంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద కూడా ఐడియా ఉండడం మంచిది అని. కాబట్టి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాప్టర్ ఉంది, దాని మీద ఎక్సర్సైజ్ కూడా ఇచ్చున్నాను. ఒకసారి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాప్టర్ వినండి, దాంతో పాటుగా ఆ ఎక్సర్సైజ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2. Had I been there with you at the time of assault, I could have saved you. నేనే కనుక అక్కడ నీతో పాటు ఉన్నట్లయితే నిన్ను నేను సేవ్ చేసి ఉండేవాడిని. ఉన్నట్లయితే సేవ్ చేసి ఉండేవాడిని. మరి ఐ వాజ్ విత్ యూ అంటాడేమిటి, ఉన్నాడా, లేడుగా. ఉన్నట్లయితే ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ మై అబ్సెన్స్. నేను లేను కాబట్టి ఇదంతా జరిగింది. అదర్వైజ్ ఐ కుడ్ హ్యావ్ సేవ్డ్ యూ. బి ఉంది. ఐ కుడ్ నాట్ సేవ్ యూ బికాస్ నేను సేవ్ చేయలేకపోయాను. బికాస్ ఎందుకయ్యా అంటే ఐ హ్యాడ్ నాట్ బీన్ దేర్ విత్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ అసాల్ట్. సో ఇక్కడ బి ఉంది, సి ఉంది. ఆన్సర్ ఎక్కడుంది? దట్ ఈస్ ద ఫస్ట్ వన్. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్. As soon as she taught the lesson in the classroom, the teacher asked the pupils questions on it. As soon as she taught the lesson in the classroom, the teacher asked the pupils questions on it. Having taught the lesson, the teacher asked the pupils questions on it. Absolutely right. The pupils were asked questions immediately after teaching the lesson. Correct? No sooner had the pupils లేదండి. No sooner did she teach అంటే బాగుండేది. No sooner had the pupils లేదు. సో ఏ ఒకసారి వాళ్ళు చెప్పారు. Having taught the lesson in the classroom, the teacher asked the pupils questions on it. ఏ ఉంది. The pupils were asked questions on it after teaching the lesson in the classroom. So A and B. Question number 4. Wow. ప్రివైల్ అనే పదం ఇచ్చినాడు. ప్రివైల్ అనే పదంతో ఏమొస్తుందో తెలియాలి. ఇది నాలెడ్జ్ కి సంబంధించింది. ప్రివైల్ అనే పదంతో అబౌట్ రాదు. ప్రివైల్ ఇంటూ అనలేం, ప్రివైల్ అపాన్ అనే అంటాం. కాబట్టి ప్రివైల్ తో అపాన్ తెలిస్తే చాలా ఈజీ, తెలియకపోతే ఇంక తెలియనట్టే. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ కి, నాలెడ్జ్ కి సంబంధించి. ఇందులో ట్రిక్ ఉండదు. కానీ మిస్టర్ ఇమ్రాన్ ఖాన్స్ ప్రామిస్ ఆఫ్ ఎ న్యూ బిగినింగ్ will be put to test on Kashmir, and it is doubted whether he can prevail upon the ISI to stop. Very good. That is prevail upon. వాడవలసిన పదం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వెంచర్డ్ ఆఫ్ అని అంటాం. సో దట్ దాంట్లో ఎర్రర్ కనపట్ల, అయినా మళ్ళీ చూద్దాం. వెంచర్డ్ ఇంటూ వాడచ్చు, చూద్దాం. వాల్మార్ట్ ఓన్డ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ మే సూన్ ఏం చేయబోతున్నాయి? face intense competition from Mukesh Ambani's Reliance Retail, which has just
వెంచర్డ్ ఆఫ్ ఆన్లైన్ ఉందామా, వెంచర్డ్ ఇంటూ ఆన్లైన్ ఉందామా అంటే వెంచర్డ్ ఆఫ్ కంటే వెంచర్డ్ ఇంటూ ఏ బాగుంది. వెంచర్డ్ ఇంటూ ఆన్లైన్ సేల్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్, సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ ఆప్షన్. బీఫ్డ్ తో అప్ రావాలయ్యా, బీఫ్డ్ అప్. ద అస్సాం స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బీఫ్డ్ అప్ సెక్యూరిటీ చాలా బీఫ్ అప్ చేశారు అంటాం. సో దట్ ఈస్ ఫోర్త్ వన్. బీఫ్డ్ అబౌట్, బీఫ్డ్ ఫర్ కాదు, బీఫ్డ్ అప్. క్వశ్చన్ నెంబర్ 7 ఎక్కడుంది? స్టెప్డ్ ఆఫ్, స్టెప్డ్ ఆన్, స్టెప్డ్ డౌన్, స్టెప్డ్ ఫార్వర్డ్, స్టెప్డ్ సైడ్. పక్కకి వెళ్ళిపోతే స్టెప్డ్ సైడ్, ముందుకెళ్తే స్టెప్డ్ ఆన్, స్టెప్డ్ ఫార్వర్డ్ లేదు, స్టెప్డ్ డౌన్, దిగిపోయారు. ఓకే. Cracking down on misuse of the stock market for money laundering, market regulator, Securities and Exchange Board of India has stepped up. లేదు, has stepped on focused inspection. తీసుకోండి. వెరీ గుడ్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. స్టెప్డ్ అప్ అంటే బాగుండేది, కానీ ఏమన్నా ఒకసారి అండి అమ్మా చేంజ్ ఎక్కువ ఉన్న దాంట్లో మంచిది వాడాలి. 6 months after the demonetization exercise, get along. గాట్ ఎలాంగ్ కాదండి, గాట్ త్రూ, గెట్ త్రూ అంటే అది సక్సెస్ అవుతుంది కాదు. గాట్ అవుట్ అంటే మనం బయటకు పోమన్నామని, అది కూడా గట్ కాదు, రిలీఫ్ అని వస్తుంది, రిలీఫ్ కాదు. గెట్ ఆఫ్ అంటే మిడిల్ మధ్యలో బయటకు వెళ్ళిపోతుంది కాదు. గాట్ ఓవర్ అయిపోయింది, ఓవర్కమ్ అది అయిపోయింది అన్నారు కాబట్టి గాట్ ఓవర్. 6 months after the demonetization exercise, గాట్ ఓవర్. Cash withdrawals from automated teller machines and transaction through point of sale terminals have been steadily rising. That is correct. Got over అనేది absolutely right. First one. The Supreme Court takes into account traditional aspects and beliefs and is not guided by logic alone, because devotees worship their deities. వాళ్ళ యొక్క నమ్మకాలకి అనుగుణంగా చేస్తారు. in accordance with their beliefs. వారి యొక్క నమ్మకాలను అనుసరించి చేస్తారు. in accordance with their beliefs. Second one. Society does not understand the literature is moreover a reconsideration of life, and if it does not understand అన్నాడు కదా, moreover లా వాడతాం. Literature is in the case అనలేను. Literature is nothing but a reconsideration of life. Absolute. None but, no but, never but, nothing but, neither but. ఈ యొక్క నెగటివ్తో బట్ రావాలి. Society does not understand that. ఏం అర్థం చేసుకోదు? Literature is nothing but a reconsideration of life. Literature is nothing but a reconsideration of life, and if it did, it would try to reconsider writing even if it did not like it. So that is nothing but third option. Good. A quarter of India's households have no electricity, and India's literary level is at 74%. India's infant mortality rate is 43 per thousand. అమ్మో, ఇన్ని కష్టాలున్నాయి. Our leaders say that India is shining. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మన వాళ్ళు ఏమంటున్నారు? ఇండియా is shining అని. దీనికి వేరాజ్ వాడలేను. ఇన్ పర్టికులర్ ఫర్ ఇన్స్టాన్స్ చెప్పలేను. ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఉదాహరణ ఇవ్వాలి. ఇన్ పర్టికులర్ చెప్పలేను. ఆన్ ద హోల్ గా దిస్ ఈజ్ హౌఎవర్. ఏదేమైనా ఎంత నాశనం అయిపోతున్నా అవర్ లీడర్స్ సే దట్ ఇండియా ఈజ్ షైనింగ్ ఇన్ ఆల్ ద సెక్టర్స్. సో దట్ హౌఎవర్ దీస్ 200 అన్నాడయ్యా. దాంతో నేను స్టేట్మెంట్ స్టార్ట్ చేయను, ఏతో స్టార్ట్ చేయలేను. డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఇన్ అస్సాం హ్యావ్ బిగన్ అయి ఉండొచ్చు. దా సివిల్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. అది ఏ సివిల్ అడ్మినిస్ట్రేషన్ తెలియదు కాబట్టి సీతో లేదయ్యా. దెయిర్ డిటెక్షన్ అన్నాడు. ఎవరి డిటెక్షన్ తెలియదు కాబట్టి డి లేదయ్యా. ఇక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే బి మరియు ఈ ఉంది. ఒకవేళ ఈ అనుకుని మొదలు పెట్టినట్లయితే in Morrigaon, district officials have identified some 200 people declared foreigners by various foreigner tribunals or are facing cases related to their doubtful citizenship. ఈ 200 పీపుల్ గురించి ఎక్కడ మాట్లాడాడమ్మా? ఏలో మాట్లాడాడు. అంటే ఈ తర్వాత ఏం రావాలి? ఏ రావాలి? ఈ తర్వాత ఏ వచ్చిన ఆప్షన్ ఉందా? లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా? బిఈ, బిఏసి అయిపోయిన ఆన్సర్. బిఏసి ఆన్సర్ అయిపోయింది నాన్న.
ఇక్కడ 200 పీపుల్ అక్కడ 200 పీపుల్ రావాలయ్యా. ఈ తర్వాత ఏ వచ్చిన ఏకైక ఆప్షన్ ఎక్కడుందయ్యా, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఆన్సర్ అయిపోయిందని మళ్ళీ చెప్తున్నా, కానీ మీకోసం మొత్తం చెప్తా. మళ్ళీ ఎలా చేశారు మాస్టారు? దీస్ స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదయ్యా. బి డౌట్ఫుల్ ఉంచాను. దా సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఏ సివిల్ అడ్మినిస్ట్రేషన్ తెలియదు మాకు, కాబట్టి సితో స్టార్ట్ అవ్వదయ్యా. అలాగే డి దగ్గరికి వచ్చినప్పుడు దేని డిడక్షన్ ఎవరి డిడక్షన్ తెలియదు కాదయ్యా. ఇవన్నీ పక్కన పెడితే చిన్న విషయం. ఈ చదువుకుంటూ పోతే సమ్ 200 పీపుల్ డిక్లేర్డ్ ఫారినర్స్ అన్నాడు. దీస్ 200 బిలాంగ్ టు 39 ఫ్యామిలీస్ అన్నాడు. అంటే ఈ తర్వాత ఏ రావాలి, ఈ తర్వాత ఏ వచ్చిన ఏకైక ఆప్షన్ ఎవరున్నారయ్యా, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. దట్స్ ఆల్. ఓవర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమ్ ఆన్. వావ్, 3 parts లో 1 part కరెక్టెడ్ అదేంటో చెప్పన్నారు చూద్దాం. It is not often that 9 judges of the Supreme Court assembles కాదండి, assemble, because 9 judges అనేది ప్లూరల్ కాబట్టి. అండ్ ప్రొనౌన్స్ an యునానిమస్ కాదు, ఏ యునానిమస్. యూనివర్సిటీలో నేర్చుకున్నాం మనం, యూరోపియన్ లో నేర్చుకున్నాం మనం, యూనిట్ లో నేర్చుకున్నాం మనం. ఏమని ఏ రావాలని, ఏ యూరోపియన్, ఏ యూనివర్సిటీ, ఏ యూనిట్ అని నేర్చుకున్నాం. మరి అదే విధంగా ఇక్కడ యునానిమస్ అనకూడదయ్యా. ఏ యునానిమస్ జడ్జ్మెంట్ వితౌట్ డిసెంట్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ సచ్ హోల్డింగ్ becomes more critical when it concerns the liberty of individuals, and the promise of such holdings becomes కాదయ్యా. కాబట్టి I am going with the D, 4th option. ఎక్కడ కరెక్ట్ ఉందో కావాలి మనకి. జెట్ ఎయిర్వేస్ ఇన్ఫార్మ్ టు ఇట్స్ ఎంప్లాయీస్, తన ఎంప్లాయీస్ చెప్తోంది. ఎవరు? జెట్ ఎయిర్వేస్ అంటోంది ఇన్ఫార్మ్ టు ఇట్స్ ఎంప్లాయీస్ ఏమని, దట్ దే విల్ హ్యావ్. ఇన్ఫార్మ్డ్ టు ఏమిటయ్యా, ఇన్ఫార్మ్డ్ ఇట్స్ ఎంప్లాయీస్ అంటే సరిపోతుందిగా. ఇన్ఫార్మ్డ్ టు రాంగ్ నాన్న, ఇన్ఫార్మ్డ్ అంటే సరిపోతుంది. జెట్ ఎయిర్వేస్ ఇన్ఫార్మ్ ఇట్స్ ఎంప్లాయీస్ దట్ దే విల్ హ్యావ్ టు టేక్, ఏం తీసుకోవాలి. ఇన్ఫార్మ్డ్ లీటు అయినప్పుడు విల్ హ్యావ్ టు ఎలా అంటావయ్యా, వుడ్ హ్యావ్ టు అనాలిగా. కాబట్టి రెండవది కూడా పోయింది. అండ్ అప్ టు 25% కట్ ఇన్ దేర్ సాలరీస్ యాజ్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఫర్ ఎయిర్లైన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అయ్యా. కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ లో కాస్ట్ అనేది సింగులర్ అయ్యా, అది సింగులర్ కాబట్టి ఆర్ ఇంక్రీజింగ్ కాదు మిత్రమా, ఈజ్ ఇంక్రీజింగ్ అనాలి. కాబట్టి ఏలో తప్పుందయ్యా, బిలో తప్పుందయ్యా. యాజ్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ తప్పు కాదయ్యా, కాబట్టి సిలో ఎర్రర్ లేదు, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 15 మిత్రమా. గూగుల్స్ ఎంట్రన్స్ దట్ ఇట్ హ్యాడ్, తప్పండి. గూగుల్స్ ఇన్సెప్షన్ దట్ ఇట్ హ్యాడ్ అంటే బాగుంటుందేమో, ఎంట్రీ అంటే బాగుంటుందేమో. ఎస్, in 2014 inadvertently quoted the distress number, the 112 distress numbers and the UIDAI helpline number into the setup wizard. Toppandi. As India's telecom regulator only recommends the use of, as India's telecom regulator only recommends the use of 112. కాబట్టి మన ఎక్కడ, as India's telecom regulatory only regulatory, so that error లేని పార్ట్ ఏలో కనబడుతుందయ్యా. దట్ ఈస్ 16th. కమ్ ఆన్. Panel, a panel, the panel, the working on the Indian government's cloud computing policy wants data generated in India to store within the country bound. A proposal that could deal with a blow to global technology giants, so that ekkada bagundi ante data generated in India wants to store విత్ ఇన్ ద కంట్రీ. బి కరెక్ట్గా ఉంది కాబట్టి బి తీసుకోండి. ఇండియా ఈజ్ కన్సిడరింగ్ ద ఇంపోజిషన్ ఆఫ్ హై ఇంపోర్ట్ డ్యూటీస్. ఇండియా ఈజ్ కన్సిడరింగ్ ద ఇంపోజిషన్ ఆఫ్ హై ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ సచ్ యాజ్ టెలివిజన్స్, washing machines, refrigerators, to promote local manufacturing
బయాన్డ్ బై ద సక్సెస్ ఆఫ్ అనాలి. కాబట్టి సిలో తప్పు ఉంది, డిలో తప్పు ఉంది. ఏ బిలో చూడాలి. ఇండియా ఈజ్ కన్సిడరింగ్ ద ఇంపోజిషన్ ఆఫ్ హై ఇంపోర్ట్ డ్యూటీస్, హై కాకుండా హయ్యర్ ఇంపోర్ట్ డ్యూటీస్ అంటే ఆల్రెడీ ఉన్న వాటి కంటే ఎక్కువ కాబట్టి. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తప్పలేదు, సచ్ యాజ్ టెలివిజన్స్ తప్పలేదు, వాషింగ్ మిషన్స్ తప్పలేదు, రెఫ్రిజిరేటర్స్ తప్పలేదు. కాబట్టి బిలో ఎర్రర్ లేదు. ఎర్రర్ లేదు చెప్పమన్నాడు. ఎస్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కావాలట. A little after the midnight on June 14th, London's fire brigade was called to a fire at Grenfell Tower. This is fire accident at London, June 14th, 1970. Before long, 250 firefighters were on the scene. This is context. Sadiq Khan London's said the capital's entire stock of 1960s and 90s and its vintage tower blocks might have to be demonetized. And in Britain, less than 2% of population lives in purpose-built blocks. ఇక్కడ ఫైర్ రాలే. ద అప్పర్ ఫ్లోర్స్ కంటిన్యూ టు బర్న్, ఫైర్ వచ్చింది. బికాజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ టాల్ బిల్డింగ్స్, ఎస్కేప్ అవడము ఫైర్ యాక్సిడెంట్. కాబట్టి ఎస్కేప్ అవడము ఫైర్ యాక్సిడెంట్ అన్న పాయింట్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఎస్ మిత్రమా, ఏలో ఉంది, బిలో ఉంది, డిలో ఉంది, ఈలో ఉంది. కానీ సిలో ఫైర్ యాక్సిడెంట్ గురించి కానీ ఎస్కేప్ అవడం గురించి కానీ ఇక్కడ లేదు. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ గురించి లేదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సి, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 19. The center is targeting. దేని టార్గెట్ చేస్తోంది సెంటర్? An investment of 2,000 కోట్లు అండి. 2019 స్టార్ట్అప్స్ వర్కింగ్ ఆన్ న్యూ టెక్నాలజీస్ ఇన్ ద ఎలక్ట్రానిక్ సెక్టార్ అండర్ ద ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ ఫండ్ ప్రకారం. ఓకే, ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్. The EDF is a fund of funds. Very good. The EDF would put in 10% of the capital in daughter funds. Okay. A startup company is an entrepreneurial venture which is typically a newly emerging fast-growing business that aims at meeting a marketplace need by developing a ఏమిటయ్యా ఈలో ఏం మాట్లాడుతాడు నువ్వు? కానీ ఈలో మళ్ళీ 2200 కోడ్ టార్గెటెడ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఏలో ఈడిఎఫ్ ఉంది, బిలో ఈడిఎఫ్ ఉంది, సిలో ఈడిఎఫ్ ఉంది, ఈలో కూడా ఈడిఎఫ్ ఉంది. కానీ డిలో స్టార్టప్ కంపెనీ ఉంది. కాబట్టి ఇక్కడ నీకు ఏదైనా ఎలిమినేటెడ్ డి. ఎంత ఈజీ నన్ను అది చేయడం. చాలా బెలిజరెంట్గా ఉన్నాడంటే గొడవలు పడుతున్నాడు. ఎవరితో పడితే వాటితో గొడవలు పడుతూ ఉంటే అని బెలిజరెంట్ అని అంటాం. దట్ ఈస్ క్వారల్సమ్. నౌ 21st మిత్రమా, ఎరుడైట్ అంటే మీరేనయ్యా. బాగా చదువుకున్నారు, బాగా చదువుకున్నారు, లెర్నెడ్, స్కిల్డ్. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఫ్లరిష్ అవుతోంది అంటే ప్రాస్పర్ అవుతోంది, డెవలప్ అవుతోంది అని అర్థము. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. రియలైజేషన్ అనే పదానికి మరో పదం కావాలి. ద రియలైజేషన్ జర్నీ అన్నాడు. ఇంట్రోస్పెక్షన్ అందామా? మరి డిస్టర్బెన్స్ కూడా అనాలి కదా. అంటే రియలైజేషన్ పదం బదులు ఒక పదము, డిస్టర్బెన్స్ బదులు ఒక పదము. ఏమో ఆలోచించకండి, చాలా ఈజీ. మొత్తం పేపర్ అవుట్ చదవమన్నాడు. రియలైజేషన్ అనే పదానికి, డిస్టర్బెన్స్ అనే పదానికి కావాలి డిస్టింక్షన్ కాదు, డిసెక్షన్ కాదు. డిస్రప్షన్ అయి ఉండాలి, లేదా టర్బులెన్స్ అయి ఉండాలి. సో ద రియలైజేషన్ జర్నీ దట్ లుక్స్ ఎట్ ద లిమిటేషన్స్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్. అది ఇంట్రోస్పెక్షన్ అయితే చూడలేను అన్న, రిట్రోస్పెక్షన్ అయి ఉండాలి. కాబట్టి ఎస్, డిస్రప్షన్ కాదు, అది టర్బులెన్స్. In the age of digital turbulence, disruption కాదు. Has generated an interesting mix of responses. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. The retrospection journey that looks at the limitations of mainstream broadsheet newspaper in the age of digital turbulence. Disruption కాదు. Disrupt అంటే ఏదో మధ్యలో ఆగిపోవడం అని. సో turbulence వాడదాం. So that, my dear friends, I am going with first option. బాగుంది మోడల్ చూడండి. అక్కడ డిస్టింక్టివ్, ఇక్కడ టార్గెట్. డిస్టింక్టివ్ డిస్ట్రెసింగ్ అనలేదు. కాబట్టి డిస్టింక్టివ్ అనే పదం చాలా గొప్పది. కాబట్టి డిస్టింగ్విషింగ్ గా తీసుకోవచ్చు. అంటే సెకండ్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాస్ ఎమర్జెన్స్ యాజ్ ఏ ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. వెరీ గుడ్. డిస్టింక్టివ్ ని డిస్ట్రాక్టింగ్ ఎలా తీసుకుంటాము, డిస్ట్రెస్టింగ్ ఎలా తీసుకుంటాము, డిస్ట్రెసింగ్ ఎలా తీసుకుంటాము, డిస్టింగ్విషింగ్ ఫీచర్స్ గా తీసుకుంటాము, ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా తీసుకుంటాము. కాబట్టి సెకండ్ వన్. 25. ఈసారి ఎవరున్నారు? అంబిషన్స్ అంటే కోరికలయ్యా. సప్లైస్, వావ్, ఎర్నింగ్స్ అన్నాడు, డిజైర్స్ అన్నాడు, ప్యాషన్స్ అన్నాడు. చూద్దాం. ఇండియా ఈజ్ ఇన్ ఏ పర్టికులర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ as it has the twin challenges of growing its economy to meet the development aspirations, earnings అనకూడదు, desires అనకూడదు, aspirations of a large population and cutting emissions.
So that I am going with the fourth option. దేంతో వెళ్తున్నాను ఇప్పుడు నేను? fourth option. India is in a particularly difficult situation as it has a twin solutions ఉన్నాయి, challenges ఉన్నాయి. Of growing its economy to meet the development aspirations అనగలం కానీ, development longings అని, yearnings అని అనలేం, development desires అనలేం, development passions అనలేం. కాబట్టి I am going with the aspirations. Fourth option. Question number 26. Feasibility respectively. ATM feasibility అన్నాడు, that is nothing but availability అయి ఉండాలి. Among BRICS, India has the poorest ATM feasibility అంటే లభించుట, possibility, flexibility, capability కాదు, availability. Respectfully కాదు, respectively. చదివేద్దాం. Among BRICS, India has the poorest ATM feasibility or availability, whereas China has 55 ATMs per 1 lakh population, 3 times more compared to India and slightly more than India's best state, and South Africa has 66, Brazil has 129, Russia has 184 respectively. So that, my dear friends, that is availability and respectively first option. బాగుందా ఆ మోడల్ ఇది? Now 27 to 30 ఒక 4 క్వశ్చన్స్ కి సంబంధించి ఉంది. ఒకసారి క్వశ్చన్ లోకి వెళ్దాం. As per the passage, which is correct? India has reskilled 15 million people అన్నాడు. ఎక్కడైనా ఉంది చూద్దామా? చదివేదా? చదివిస్తేనే బెటర్. 4 క్వశ్చన్స్ అయినా ఇక్కడ 15 million. US has announced reskilling of 15 million people. ఇండియా కాదు, తప్పే. రెండోది ఏమంటాడు? రీస్కేలింగ్ ఈజ్ డామినెంట్ ఎజెండా ఇన్ ఇండియా అంటున్నాడు. ఇన్ ఇండియా రీస్కేలింగ్ ఈజ్ ఆల్రెడీ ఏ డామినెంట్ నేషనల్. బి ఉంది, ఏ లేదు. అబౌట్ 75 million jobs are likely to be displaced by 2022. The major world economies. సో బి ఉంది, సి ఉంది, అంటే 2 and 3 ఉంది. కానీ విచిత్రం ఏంటంటే అది ఇవ్వలే. ఇప్పుడు ఇండియా హ్యాజ్ రీస్కిల్డ్ 15 million పీపుల్ అన్నది తప్పని విషయం మనకు అర్థమైంది. ఫర్ ఇన్స్టెన్స్ ద యుఎస్ హ్యాజ్ రీస్కిల్లింగ్ ఆఫ్ 15 million పీపుల్ తప్ప ఇండియా కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఏముండాలి ఆన్సర్లో? 2 and 3 మాత్రమే. సెకండ్ బిట్, రీస్కేలింగ్ ఈజ్ ఏ డామినెంట్ ఎజెండా ఇన్ ఇండియా. కరెక్ట్. 15 million ఇండియాలో అయ్యారని ఎక్కడ లేదు. థర్డ్ వన్, అబౌట్ 75 million జాబ్స్ ఆర్ లైక్లీ టు బి డిస్ప్లేస్డ్ బై 2022 అక్రాస్ ద మేజర్ వరల్డ్ ఎకానమీస్. కరెక్ట్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ 1 and 2. సారీ 2 and 3. దీన్ని 2 and 3గా మార్చుకోండి. 28. ఏది ఇన్కరెక్ట్? ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ అ వాచ్ డాగ్ ఆఫ్ డ్రగ్స్ క్వాలిటీ అంటున్నాడు. ఫుడ్ అండ్ డ్రగ్స్ అది వాచ్ డాగ్ అంటున్నాడు. చూద్దాం. By 2030, more than 800 people worldwide could lose jobs to automation, according to a McKinsey report. No wonder Davos this year has seen some of the most developed countries lend their muzzle to reskilling as the mainstay. Economic and developmental agenda. For instance, the US has announced reskilling of 15 million people. The statement is very important, especially when it comes at a time when the US has shown record growth at about 3%. It also indicates that reskilling is a priority even for developed country with a robust and growing economy. In India, reskilling is already a dominant national agenda, and companies like ours have been on the drive for a while. When you delve deeper into the problem, it is far more complex. On one hand, there is a growing trend of machines replacing humans in factories and restaurants. Whether it is in the US, China or India, the latest evidence, a factory in Dongguan City in China recently replaced 90% of its human workforce with machines. To put a number, about 75 million jobs are likely to be displaced by 2022 across 20 major world economies. On the other hand, there is a widening digital skill gap and there is a dearth of skilled resources in new age technologies and new age businesses, which when translated in numbers
is roughly 133 million new skill jobs. Also, this is age of cobots, humans and machines working in tandem with each other. This will not only require new skills but also new sensibilities. The emotional and physical needs of human and the needs of a machine or a robot are starkly different. While one may need health insurance, the other would need servicing and maintenance. Similarly, while humans need food or sleep, machines will need power and downtime. This will call for a very diverse and inclusive policy framework to build a blended, enhanced and intelligent world. Then of course is the task of addressing the growing digital skill divide, where there is a paradigm shift from STEM to STEAM. Okay. ఇది పారాగ్రాఫ్. అసలు క్వశ్చన్ సంబంధం ఉందా? లేదు. Cobots are the combination of humans and machines. అయి ఉండొచ్చు. A factory in China replaced or incorrect అన్నాడా? ఏ incorrect. A factory in China replaced 90% of its human workforce. No, కాదు, 90% కాదు. So that we are going with A and C, that is a fourth option. 29. What are the differences between humans and machines? Wow, very easy question. Both humans need health insurance. The emotional and physical needs of human and the needs of machine or of a robot are starkly different. Yes. Humans need food or sleep. Machines need power and downtime. That is correct. B and C. First option. Question number 30th. 29th question only చెప్పచ్చు. ఎన్హాన్స్డ్ తో పాటుగా కావాలి అన్నాడు. ఓకే, సర్కాస్టిక్ ఎలా వాడతాం? నిహిలిస్టిక్ అంటే సెల్ఫ్ లవ్. ఎంఫటిక్ ఎందుకు వాడతాం? ఎస్థెటిక్ ఎందుకు వాడతాం? బ్లెండెడ్ ఎన్హాన్స్డ్ అండ్ ఇంటెలిజెంట్ వర్డ్ ఒకసారి వెనక్కి వెళ్దామండి. సిమిలర్లీ వైల్ హ్యూమన్స్ నీడ్ ఫుడ్ or sleep, machines will need power and downtime. This will call for a very diverse and inclusive policy framework to build a blended, enhanced, aesthetic kaadu, emphatic and intelligent world. So that I am going with optimistic kaadu, that is emphatic, intelligent world, that is a second option. This is, my dear friends, question paper number 116 SBI PO prelims. That's my dear friends. Thank you very much. Meet you again.